ఢిల్లీ క్యాపిటల్స్ ఇంత స్ట్రాంగ్ స్క్వాడ్‌ని తయారు చేయడం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏ ప్లేయింగ్ 12 కరెక్ట్ అని మేనేజ్‌మెంట్ కన్‌ఫ్యూజ్ అయ్యి, ఆ కన్‌ఫ్యూజన్‌లో తప్పు ప్లేయింగ్ 12ని ఆడిస్తారేమో అనే చిన్న భయం కూడా ఉంది. డీసీ స్క్వాడ్‌లోని ప్రతి ప్లేయరు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఎవరిని ఆడించాలనే విషయంలో చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఆడే ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుందంటే కేఎల్ రాహుల్‌తో కలిసి అభిషేక్ పోరల్ ఓపెన్ చేస్తాడు. నంబర్ 3లో నితీష్ రాణా, 4లో అక్షర్ పటేల్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో ట్రిస్టన్ స్టబ్స్, 7లో అశుతోష్ శర్మ, 8లో విప్రాజ్ నిగమ్, 9లో ఆకిబ్ నవీ, 10థ్లో మిచెల్ స్టార్క్, 11లో కుల్దీప్ యాదవ్, 12లో లుంగి ఎంగిడి ఉంటారు. అందరూ అభిషేక్ పోరల్ ఎందుకు పక్కన పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిశాంక లేదా బెండకెట్లలో కనీసం ఒకరిని కూడా ఆడించలేకపోతున్నందుకు నాకే బాధగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం లుంగి ఎంగిడి. బాల్తో అతనుకున్న ఫామ్ చూస్తే అతను ఖచ్చితంగా ఆడించాల్సిందే. అందుకే ప్రస్తుతానికి ఈ టీంలో నటరాజన్కు కూడా చోటు దక్కడం లేదు. నేను ఈ ప్లేయింగ్ 12ని ఎందుకు ఎంచుకున్నానో ఇంకా డీటెయిల్గా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా పవర్ ప్లే బ్యాటింగ్తో స్టార్ట్ చేద్దాం. అభిషేక్ పోరల్ అందరూ అతన్ని పక్కన పెడుతున్నారు. అంటే పోరల్ ప్లేస్లో పృథ్వీ షాను ఆడిస్తున్నారు. ఈ సంవత్సరం వన్డే ఫార్మేట్ అయినా విజయ్ హజారే ట్రోఫీ అయినా అభిషేక్ పోరల్ సగటు 60గా ఉంది. 126 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 32 సగటుతో 176 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆడిన 2 సీజన్లో 25 సగటుతో 150 స్ట్రైక్ రేట్గా ఉంది. అది కూడా వాళ్ళు అతని బ్యాటింగ్ పొజిషన్ను పదే పదే మారుస్తున్నప్పటికీ. అతనికి ఒక నిర్దిష్టమైన రోల్ ఇవ్వలేదు. అయినా కూడా ఐపీఎల్లో అతని పర్ఫార్మెన్స్ బాగుంది. ఈసారి డొమెస్టిక్లో విజయ్ హజారే మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ఈ స్టాట్స్ చూశాక కూడా మీరు అభిషేక్ పోరల్ను పక్కన పెడతారా? నాకు చెప్పండి. మీరు నిశాంకను ఆడించమంటున్నారు. నిశాంక ఏమైనా టీ20 వరల్డ్ కప్లో 50 సగటు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడా? ఈ టీ20 వరల్డ్ కప్లో నిశాంక సగటు 35, 147 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఒకవేళ మీరు నిశాంకను ఆడిస్తే లుంగి ఎంగిడిని పక్కన పెట్టవలసి వస్తుంది. అది నాకు అస్సలు ఇష్టం లేదు. ఒక విషయం ఏమిటంటే పోరల్ కంటే ముందు పృథ్వీ షాను ఆడిస్తున్నారు. పృథ్వీ షా డొమెస్టిక్లో ఏం చేశాడు? విజయ్ హజారే ట్రోఫీలో 32 సగటుతో 104 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 26 సగటుతో 160 స్ట్రైక్ రేటు. ఏ రకంగా చూసుకున్నా పోరెల్ స్టాట్స్ అతని కంటే చాలా బెటర్గా ఉన్నాయి. ఒకవేళ నెంబర్ 3 కోసం పోరెల్ మరియు నితీష్ రాణాల్లో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చినా నేను పోరెల్నే ఎంచుకుంటాను. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ బ్యాట్స్మెన్, అన్ని చోట్ల అతని స్టాట్స్ అద్భుతంగా ఉన్నాయి. రెండో పవర్ ప్లే బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫామ్ అద్భుతంగా ఉంది. రంజీ ట్రోఫీలో చాలా బాగా ఆడాడు. ప్రస్తుతానికి వైట్ బాల్ ఫార్మేట్ గురించి మాట్లాడితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్లో 142 సగటుతో 119 స్ట్రైక్ రేట్గా ఉంది. సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో 166 సగటు, 127 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే ఐపీఎల్ 2025 అయితే అతనికి అద్భుతంగా గడిచింది. 54 సగటు మరియు 150 స్ట్రైక్ రేట్తో 539 రన్స్ చేశాడు. కాబట్టి కేఎల్ రాహుల్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. నితీష్ రాణా సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ రికార్డు చాలా బాగుంది. 45 సగటుతో 149 స్ట్రైక్ రేట్తో. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కూడా అదరగొట్టాడు. 165 సగటు, 182 స్ట్రైక్ రేటు, 393 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. పవర్ ప్లేలో ఆడే ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఎవరిదైనా సరే కరెంట్ ఫామ్ చూడండి లేదా ఇంటర్నేషనల్ ఫామ్ చూడండి. డీసీ టాప్ ఆర్డర్ చూడడానికి అంత డిస్ట్రాక్టివ్గా అనిపించకపోవచ్చు, కానీ ఈ ముగ్గురు టీంకి అద్భుతమైన కన్సిస్టెన్సీ ఇవ్వగలరు. అలా జరిగితే వీళ్ళు ముగ్గురు పవర్ ప్లేలో అద్భుతాలు చేయగలరు. ప్రస్తుతానికి నేను వీళ్ళ పవర్ ప్లే బ్యాటింగ్కి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. మిడిల్ ఓవర్ బ్యాటింగ్ ఖచ్చితంగా రాణా నెంబర్ 3లో వస్తాడు కాబట్టి మిడిల్ ఓవర్స్లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ మరియు డేవిడ్ మిల్లర్లో ఉంటారు. అక్షర్ పటేల్ వరల్డ్ కప్ బ్యాటింగ్ ఫామ్ను చూడకండి, ఎందుకంటే అతను నెంబర్ 8లో వచ్చాడు. ఆ పొజిషన్లో వచ్చి అతనికి ఎంతసేపు బ్యాటింగ్ ఆడే ఛాన్స్ దొరుకుతుందో ఎవరికీ తెలియదు. కానీ అక్షర్ పటేల్ గ్రీజ్లోకి వచ్చి ఏం చేయగలడో మీ అందరికీ తెలుసు. ఒక ఫ్లోటర్గా మీరు అతన్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఇక డేవిడ్ మిల్లర్ ఈ టీ20 వరల్డ్ కప్కు ముందు టీ20 ఇంటర్నేషనల్లో అతని ఫామ్ చాలా ఘోరంగా ఉంది. కానీ వరల్డ్ కప్లో బాగా ఆడాడు. 58 సగటుతో 155 స్ట్రైక్ రేట్. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో కూడా బాగా చేశాడు. 33 సగటుతో 148 స్ట్రైక్ రేట్తో ఆడాడు. నేను మిల్లర్ని కొద్దిగా పైకి అంటే నెంబర్ 5లో ఉంచుతున్నాను. ఎందుకంటే మిల్లర్ ఇప్పుడు రాగానే మొదటి బాల్ నుంచే సిక్సర్లు బాదే ఫినిషర్ కాదు. అతను సెట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత బౌలర్లను ఉతికి ఆరేస్తాడు. కాబట్టి మిల్లర్ను కొంచెం పైన బ్యాటింగ్కి రావాలని నేను కోరుకుంటున్నాను.
వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా మెచ్యూర్డ్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్స్తో నిండి ఉంది. ఎప్పుడైనా టాప్ ఆర్డర్ అంటే ఓపెనర్లు లేదా నెంబర్ 3 ఫెయిల్ అయిన అక్షర్ పటేల్ మరియు డేవిడ్ మిల్లర్ లాంటి ఇద్దరు బ్యాట్స్మెన్స్ చాలా మెచ్యూర్డ్ మరియు ఎక్స్పీరియన్స్తో కఠినమైన పరిస్థితుల్లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలరు. ప్రస్తుతానికి నేను వీళ్ళ మిడిల్ ఓవర్ బ్యాటింగ్కి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫినిషర్స్ గురించి మాట్లాడుకుందాం. మిల్లర్ నెంబర్ 5లో వస్తున్నాడు కాబట్టి చాలా మ్యాచ్ల్లో అతనే డెత్ ఓవర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ మరియు విప్రాజ్ నిగమ్లు ఉన్నారు. ఈ టీ20 వరల్డ్ కప్లో స్టబ్స్ వస్తున్న పొజిషన్కు తగ్గట్టుగా అతని స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదు. 135 స్ట్రైక్ రేట్తో మాత్రమే ఆడుతున్నాడు. నిజానికి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో కూడా అతను పెద్దగా కలిసి రాలేదు. కేవలం 129 స్ట్రైక్ రేట్. అంతకుముందు ఇండియాలో టీ20 సిరీస్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా అతని స్ట్రైక్ రేట్ 104గానే ఉంది. కానీ స్టబ్స్ ఐపీఎల్ రికార్డు మాత్రం చాలా బాగుంది. ఫ్లాట్ పిచ్ల మీద అతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్లో 41 సగటుతో మరియు 163 స్ట్రైక్ రేట్గా ఉంది. ఇకపోతే అశుతోష్ శర్మ ఈసారి సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 169 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ 2025లో కూడా 160 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అశుతోష్ ఆడిన ఆ ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ మీకు గుర్తుండే ఉంటుంది. 5 వికెట్లు చాలా త్వరగా పడిపోయిన తర్వాత విప్రోజ్తో కలిసి అద్భుతంగా చేసింగ్ చేశాడు. కానీ అశుతోష్ శర్మ దగ్గర కాస్త కన్సిస్టెన్సీ లోపించింది. పైగా అశుతోష్ శర్మ పేస్ను బాగా ఆడతాడు కానీ స్పిన్నర్లను అంత గొప్పగా ఆడలేడు. అందుకే స్లోవర్ బాల్స్ దగ్గర కాస్త ఇబ్బంది పడతాడు. కాబట్టి అతను తన ఆటలో కాస్త కన్సిస్టెన్సీని తీసుకువస్తాడని ఆశిస్తున్నాను. విప్రోజ్ నిగమ్ మళ్ళీ ఐపీఎల్ 2025లో 180 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాట్తో పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేదు. అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ మాత్రం చాలా బాగుంది. ఆకిబ్ నబీ కూడా బ్యాటింగ్ చేయగలడు. స్టార్క్ కూడా కొద్దిగా బ్యాట్ను జులిపించగలడు. వీళ్ళ ఫినిషర్స్ విషయంలో నాకు కనిపిస్తున్న సమస్య ఏంటంటే వీళ్ళు డేవిడ్ మిల్లర్ మీద అతిగా ఆధారపడే అవకాశం ఉంది. ఒకవేళ మిల్లర్ కనుక ఈ సీజన్లో సరిగ్గా కలిసి రాకపోతే ఈ టీం కష్టాల్లో పడవచ్చు. కానీ ప్రస్తుతానికి బాగా ఆడగలిగే సత్తా వాళ్ళకు ఉంది. నేను వాళ్ళ ఫినిషర్స్కి 10కి 8 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు బ్యాటింగ్ బ్యాకప్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ టీంలో నాకు అద్భుతంగా అనిపించిన విషయం ఈ బ్యాటింగ్ బ్యాకప్పే. డీసీ దగ్గర టాప్ ఆర్డర్లో బెన్ డకెట్ ఉన్నాడు. నేను పదే పదే చెప్తుంటాను, గత 2-3 ఏళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్లో ట్రావిస్ హెడ్ తర్వాత 3 ఫార్మెట్లలో బాగా ఇంప్రూవ్ అయిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే అది బెన్ డకెట్ మాత్రమే. 3 ఫార్మెట్లో ఒకే ఇంటెంట్తో ఆడగల టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్. అవుట్ స్టాండింగ్ బ్యాట్స్మెన్. నిజంగా ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ బాగా కలిసి వచ్చింది. చాలా ఇన్నింగ్స్లు బాగా ఆడాడు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర పృథ్వీ షా ఉన్నాడు. వీళ్ళు పృథ్వీ షా మీద కూడా ఆధారపడవచ్చు. అలాగే మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో 177 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన సోహెల్ పారిక్ ఉన్నాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో 180 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన మాధవ్ తివారీ కూడా ఉన్నాడు. వీళ్ళ దగ్గర కరుణ్ నాయర్ ఉన్నాడు. సమీర్ రిజ్వీ ఉన్నాడు. కాబట్టి బ్యాటింగ్ బ్యాకప్ అనేది అద్భుతంగా ఉంది. టాప్ ఆర్డర్లో ఎవరైనా ఫెయిల్ అయితే బహుశా మీరు వీరిలో ఒకరిద్దరిని బ్యాటింగ్ లెవెల్లో చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ బ్యాకప్కు నేను 10కి 10 రేటింగ్ ఇస్తున్నాను. వీళ్ళ బ్యాటింగ్ బ్యాకప్ అవుట్ స్టాండింగ్. అంటే ఒకవేళ నితీష్ రాణా ఫెయిల్ అయితే కరుణ్ నాయర్ వచ్చి నెంబర్ 3లో బ్యాటింగ్ చేయగలడు. సమీర్ రిజ్వీ వచ్చి 5లో బ్యాటింగ్ చేయగలడు. ఇక టాప్ ఆర్డర్లో 1-3 స్థానాలకైతే వీళ్ళ దగ్గర చాలామంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. అవుట్ స్టాండింగ్. ఇప్పుడు బౌలింగ్ విషయానికి వద్దాం. పవర్ ప్లే బౌలింగ్లో నా ఉద్దేశం ప్రకారం స్టార్క్ 2 ఓవర్లు వేస్తాడు. ఆకిబ్ నబీకి కనుక ఎక్కువ మూమెంట్ లభిస్తే తను 2-3 ఓవర్లు వేస్తాడు. మరియు 1 ఓవర్ అక్షర్ పటేల్ది ఉండవచ్చు. అతను పవర్ ప్లేలో ఎప్పుడూ బాగానే బౌలింగ్ చేస్తాడు. ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వరల్డ్ కప్ మ్యాచ్లో పవర్ ప్లేలో ఇతను ఎలాంటి బౌలింగ్ చేశాడో మనం చూసాం కదా. స్టార్క్ ఈ వయసులో చేస్తున్న పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ మరియు అద్భుతం. బిగ్ బాస్ లీగ్లో 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు, యాషెస్లో 31 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. గత సీజన్లో కూడా న్యూ బాల్తో అద్భుతంగా చేశాడు. నిజానికి డెత్ ఓవర్లో కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆకిబ్ నబీ డొమెస్టిక్లో ఏం చేశాడో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. విజయ్ హజారేలో 7 మ్యాచ్ల్లో 14 వికెట్లు, సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 15 వికెట్లు. రంజీ మ్యాచ్ల గురించి నేనేం చెప్పను, 17 ఇన్నింగ్స్లో 60 వికెట్లు. కాబట్టి న్యూ బాల్తో ఆకిబ్ నబీ అద్భుతాలు చేస్తాడు. కాబట్టి వీళ్ళ పవర్ ప్లే బౌలింగ్ మంచి దమ్ముంది. 10కి నేను 9.5 రేటింగ్ ఇస్తున్నాను. మిడిల్ ఓవర్స్ బౌలింగ్ గురించి మాట్లాడితే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ వీళ్ళు 3 స్పిన్నర్లు. పైగా 3 విభిన్న రకాల స్పిన్నర్లు. అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్, కుల్దీప్ యాదవ్ చైనా మ్యాన్, ఇక విప్రాజ్ నిగమ్ లెగ్ బ్రేక్ మరియు అతను గుగ్లీలు కూడా చాలా బాగా వేయగలడు. అతను ఫ్లిప్పర్లు కూడా చాలా బాగా వేస్తాడు. ఇకపోతే లుంగి ఎంగిడి. దాదాపు అందరూ లుంగి ఎంగిడిని బెస్ట్ టీ20 వరల్డ్ కప్ టీంలో ఉంచారు. ఐసీసీ కూడా తన టీంలో ఉంచింది. 7 ఇన్నింగ్స్ల్లో 12 వికెట్లు, 7 ఎకానమీతో బౌలింగ్ వేశాడు. అతను స్లోయర్ బాల్స్ చాలా ఎఫెక్టివ్గా వేస్తాడు. అతని దగ్గర అద్భుతమైన డీపర్ యార్కర్లు కూడా ఉన్నాయి. బౌన్సర్లు కూడా వేయగలడు. మిడిల్ మరియు డెత్ ఓవర్లకు అద్భుతమైన బౌలర్.
అందుకే నేను లుంగి ఎంగిడితో స్టార్ట్ చేస్తాను. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు నేను నటరాజన్ వైపు చూస్తాను. అప్పుడు బహుశా మీరు టాప్ ఆర్డర్లో బెన్ డకెట్ లేదా నిషాంకకు చోటు కల్పించవచ్చు. విప్రాజ్ నిగమ్ విజయ్ హజారే ట్రోఫీలో 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీశాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 13 వికెట్లు. 7 ఎకానమీ కాబట్టి బౌలింగ్లో కూడా విప్రాజ్ నిగమ్ బాగా చేస్తున్నాడు. ఇక అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎంతో అనుభవం ఉన్న ఇండియన్కి చెందిన ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు వీళ్ళు. ప్రస్తుత పరిస్థితిలో ప్రపంచంలోనే వీళ్లే బహుశా టాప్ 5 లేదా టాప్ 6లో ఉంటారు. 3 ఫార్మాట్లోనే వీళ్ళ చాలా మంచి స్పిన్నర్లు. కాబట్టి మిడిల్ ఓవర్ బౌలింగ్ కూడా 10కి 9.5 రేటింగ్ ఇస్తున్నాను. ఈసారి ఢిల్లీ చాలా సాలిడ్ బౌలింగ్ లైనప్ను తయారు చేసింది. ఇక డెత్ ఓవర్ బౌలింగ్ గురించి మాట్లాడితే ఎంగిడి కనీసం 2 ఓవర్లు వేస్తాడు. అలాగే ఆకిబ్ నబీకి కూడా 1 ఓవర్ అనుకుందాం, లేదా ఇంకొకసారి 16వ ఓవర్ కుల్దీప్కి కూడా ఇస్తుంటారు. అలాగే ఎంగిడి ఆఫ్ కట్టర్లు చాలా బాగుంటాయి. యార్కర్లు అద్భుతంగా ఉంటాయి. ఎంగిడి వైడ్ యార్కర్లు చాలా చాలా బాగుంటాయి. డెత్ బౌలింగ్ నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా ఫామ్ సరిగ్గా లేకపోతే అప్పుడు నటరాజన్ రావచ్చు. ప్రీవియస్గా SRH కోసం ఆడినప్పుడు అతను తన పీక్ స్టేజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెత్ బౌలర్గా నిలిచాడు. ఏడాదిన్నర కాలంగా నటరాజన్ అంతగా క్రికెట్ ఆడలేదు. నాకు అతని ఫామ్ గురించి తెలియదు, అతని ఫిట్నెస్ గురించి తెలియదు. అందుకే నేను ప్రస్తుతానికి నటరాజన్ పక్కన పెట్టాను. కానీ అతను ఎప్పుడైనా టీంలోకి రావచ్చు. ఆకిబ్ నబీ డెత్ బౌలింగ్లోనూ, అందులోనూ అండర్ ప్రెషర్లోనూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఎలా బౌలింగ్ చేస్తాడో అన్న దానిపై నాకు కొంచెం డౌట్ ఉంది. అందుకే నేను వీళ్ళ డెత్ బౌలింగ్కి 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. కానీ స్టార్క్ మరియు లుంగి ఎంగిడి మాత్రం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి చూద్దాం డెత్ ఓవర్లో ఆకిబ్ ఎలా బౌలింగ్ చేస్తాడు. బ్యాకప్ బౌలర్లు మరియు ఆల్రౌండర్ల గురించి నేను మాట్లాడితే వీళ్ళు ఆల్రౌండర్ల మీద పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బ్యాకప్ బౌలింగ్ కనుక చూస్తే అది కూడా చాలా బాగుంది. చమీరా ఉన్నాడు. అతను T20 వరల్డ్ కప్లో 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. డెడ్లీ పేస్ స్పీడ్తో వేస్తాడు. యార్కర్లు బాగుంటాయి. అతనికి బౌన్సర్లు కూడా బాగుంటాయి. నేను వరల్డ్ కప్లో చూసిన దాన్ని బట్టి చూస్తే చమీరా బౌన్సర్లు అయితే అద్భుతంగా ఉంటాయి. ఒకప్పుడు ఢిల్లీ ప్రీమియర్ బౌలర్గా ఉన్న ముఖేష్ కుమార్ న్యూ బాల్తో బాగా వేస్తాడు. నోకే కూడా కొద్దో గొప్ప యార్కర్లు వేయగలడు. DC దగ్గర బ్యాకప్లో నటరాజన్ ఉన్నాడు. కేలీ జేమ్సన్ ఉన్నాడు. కాబట్టి మీరు బేసిక్స్ చూస్తే బ్యాకప్లో ఉన్న కేలీ జేమ్సన్ వచ్చి న్యూ బాల్తో బాగా వేయగలడు. ఎవరి ప్లేస్లోనైనా చమీరా వచ్చి మిడిల్ మరియు డెత్ ఓవర్లో బౌలింగ్ చేయగలడు. నటరాజన్ వచ్చి డెత్ ఓవర్లో బాగా వేయగలడు. ముఖేష్ కుమార్ స్టార్టింగ్లో వచ్చి బౌలింగ్ బాగా చేయగలడు. అంటే బేసిక్గా ప్రతిదీ కవర్ అయిపోయింది. బ్యాటింగ్ బ్యాకప్ కూడా అద్భుతంగా ఉంది. బౌలింగ్ బ్యాకప్ కూడా చాలా బాగుంది. నేను వీళ్ళ బౌలింగ్ బ్యాకప్ మరియు ఆల్రౌండర్లకి సాలిడ్గా 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏ ప్లేయింగ్ వలన ఆడిస్తారు, ఎలా ఆడతారు, ఏ ఇంటెంట్తో ఆడతారు అనేది పూర్తిగా ఢిల్లీ చేతుల్లోనే ఉంది. ప్లేయర్ల దగ్గర ఉన్న కేపబిలిటీ, సామర్థ్యాలను బట్టి ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగితే ఈ టీం ఈ సంవత్సరం చాలా అద్భుతం చేయగలదు. గత సీజన్లో కూడా స్టార్టింగ్ చాలా బాగా ఆడారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ట్రాక్ తప్పారు. గత సీజన్లో వాళ్ళు చేసిన ఒక పొరపాటు ఏంటంటే టాపర్ బాగా మార్చారు. ఆ తర్వాత నెంబర్ 3లో కరుణ్ నాయర్, మరొకసారి రిజ్వీ ఆడారు. మధ్యలో డ్రాప్ అయ్యారు, మళ్ళీ ఆడారు. ఇలాంటి ఏమీ ఉండకూడదు. ఒక సాలిడ్ ప్లేయింగ్ టోల్ను తయారు చేసి ఆడించండి. ఆ తర్వాత ఎవరైనా ప్లేయర్ బాగా ఘోరంగా ఆడుతున్నాడు అనిపిస్తే అప్పుడు మీరు అతన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. నా వరకైతే ఇప్పటికైతే ఆ 4 ఓవర్సీస్ ప్లేయర్స్ వీళ్ళే: డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్ మరియు లుంగి ఎంగిడి. ఈసారి ఢిల్లీ బాగా ఆడుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.